నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని 6 రోజుల పాటు నైజీరియా బ్రెజిల్ గయానాలో పర్యటించనున్న మోదీ ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రసంగించిన ప్రధాని ప్రతి రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న మోదీ దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతామన్న చంద్రబాబు నాయుడు శాసనసభలో టిట్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్న మంత్రి నారాయణ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం వార్తల్లోని వివరాలు మూడు దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి 6 రోజుల పాటు నైజీరియా బ్రెజిల్ గయానా దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా భారతదేశంతో ఆయా దేశాలకు ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు. ఆయా దేశాలతో బంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. కాగా 17 సంవత్సరాల తరువాత నైజీరియాలో పర్యటిస్తున్న తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఇక 1968 తర్వాత గయానాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా కూడా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇక బ్రెజిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పర్యటిస్తున్నారు. 2014, 2019లలో 2 సార్లు మోదీ బ్రెజిల్లో పర్యటించారు. కొత్త ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్తాపత్రిక 100 ఏళ్ల స్మారక స్టాంపును ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ హిందుస్థాన్ టైమ్స్ పత్రిక 100 ఏళ్ల ప్రయాణంతో అనుబంధం ఉన్న వారందరికీ అభినందనలు తెలిపారు. శతాబ్ది సంవత్సరంలో కూడా హిందుస్థాన్ టైమ్స్ యువ వార్తాపత్రికగా నిత్య నూతనంతో కొనసాగుతోందని తెలిపారు. దేశంలోని యువత తమ భావాలను వ్యక్తీకరించడానికి ఒక వేదికను అందిస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రధాని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకువచ్చాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. ప్రతి రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉగ్రవాదులు మనల్ని భయపెట్టే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు వారి సొంత గడ్డపైనే అభద్రతాభావంతో ఉంటున్నారని చెప్పారు. దీనికి ముందు సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి ప్రదర్శించిన కథనాలను మోదీ వీక్షించారు. इस प्रकार की पॉलिटिक्स ने सबसे बड़ा नुकसान ये किया कि देश में असंतुलित असमानता इसका दायरा बहुत बढ़ता गया. कहने को विकास बोर्ड लग जाता था, दिखता नहीं था. असंतुलित अवस्था ने इस मॉडल ने जनता का सरकारों के प्रति विश्वास तोड़ दिया. हम आज इस विश्वास को वापस लाए हैं. हमने सरकार का एक पर्पस तय किया है. ये पर्पस वोट बैंक वाली जो पॉलिटिक्स होती है ना, उससे हजारों मील दूर है. हमारी सरकार का पर्पस, उसका उद्देश्य एक बड़ा है, विराट है, व्यापक है. हम प्रोग्रेस ऑफ द पीपल, प्रोग्रेस बाय द पीपल, प्रोग्रेस फॉर द पीपल के मंत्र को लेकर चल रहे हैं. हमारा उद्देश्य नया भारत बनाने का है, भारत को विकसित बनाने का है. और जब हम इस विराट लक्ष्य को लेकर निकल पड़े हैं तो भारत की जनता ने भी
हमें अपने विश्वास की पूंजी सौंपी है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువస్తున్నామన్నారు. దీని ద్వారా సులువుగా ప్రజలకు చేరువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. Poverty. We are all now P3, public-private partnership. We are able to create wealth. Now it is our responsibility. Zero poverty we have to achieve, then only India will be a great country. This is where I am proposing top 10% as to adopt bottom 10% or 15%, mentor them, nurture them, and hold them. You cannot bring along with us, at least you have to eradicate poverty and reduce the inequalities. You have to create employment in a big way. Then everybody is having job, there won't be any nuisance value in the society. Third one, human resource development and skill upgradation. From now onwards, you have to think after 20 years what is the human resources will require, what are the skills they have to acquire. Plan now itself from first class onwards. Water scarcity, security, industry, drinking water, agriculture, you have to give water, link rivers. This is my earlier opinion also. Vajpayee ji has constituted task force at that time. Now we have to complete that. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 5వ రోజు కొనసాగాయి. ఈ రోజు సభలో ఇటీవల మృతి చెందిన సభ్యులకు సభ నివాళులర్పించింది. అనంతరం సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు 0 అవర్ నిర్వహించగా పలువురు సభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలను సభ ముందు ఉంచారు. అలాగే 2024-25 సంవత్సరానికి గ్రాంట్ల కోసం మంత్రులు చేసిన అభ్యర్థనలపై సభలో ఈ రోజు చర్చ, ఓటింగ్ నిర్వహించారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అమలు, గుత్తేదారుల ఏపీ టిడ్కో లబ్ధిదారుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సభ ఘనంగా నివాళులర్పించింది. కెంబూరి రామ్మోహన్ రావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, మాగుంట పార్వతమ్మ, రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సభ తీవ్ర సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సంతాప తీర్మానాన్ని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడి చదివిన అనంతరం సభ 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అమలు, గుత్తేదారుల ఏపీ టిడ్కో లబ్ధిదారుల సమస్యలపై శాసనసభలో ఈ రోజు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిందని తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలన ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా 2,30,000 టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని, కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేశారని చెప్పారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేశారని వివరించారు. పర్మిషన్ ఇవ్వటమేతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్లు
మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక 1.5 లక్షల సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. రైతులు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మండిపల్లి, నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్లోని మెయిన్ కెనాల్ పనులను పూర్తి చేసేందుకు 156.60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని జలవనరుల శాఖ మంత్రిని కోరానని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడడం అందరి బాధ్యతని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడడం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నామని తెలిపారు. సమాజ శ్రేయస్సు, చైతన్యం కోసం మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి మీడియా ప్రతినిధులు మార్గదర్శకులు కావాలని అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏపీ టిట్కో ద్వారా రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అమలు, గుత్తేదారుల ఏపీ టిట్కో లబ్ధిదారుల సమస్యలపై శాసనసభలో ఈరోజు స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. పేదలకు అందించే ఇళ్ల నిర్మాణాలపై అనేక అధ్యయనాలు జరిగాయని తెలిపారు. ఇతర దేశాల్లోని తిరిగి ఇళ్ల నిర్మాణంపై ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటే 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. అయితే గత ప్రభుత్వం కక్ష సాధింపులే పనిగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం. టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేసాం. వీటన్నిటిలో కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేదిగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,481 ఇళ్ళు తీసుకొచ్చారండి. 7,01,481 ఇళ్ళు. దట్ ఈస్ ద హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేసాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే, ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా.
24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రగిరి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరులు నారా రామ్మూర్తి నాయుడు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అవిభజిత ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారా రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. రెండు 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా 39,007 కోట్ల రూపాయలను బీసీలకు కేటాయించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 5,720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కోచింగ్లు తెలియదు, అన్నా క్యాంటీన్లు తెలియదు, మరి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సివిల్ సర్వీసు నెక్స్ట్ మంత్లో మేము ఓపెన్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. తల్లిని చెల్లిని ప్రాలుదోలి బాబాయిని గొడ్డలపోటుతో నరికి ఈరోజు సునీతమ్మ గారు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈరోజు ఆమె బాధలు మేము వింటూనే ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి మహిళకు, వాళ్ళకే కాదు ప్రతి మహిళకు మేము భద్రత కల్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. యువత మెగా డిఎస్సి 2024ను సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మెగా డిఎస్సి 2024 ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా బీసీ స్టడీ కేంద్రాల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ అనంతపురంలోని బీసీ స్టడీ కేంద్రాల్లో 202 మందికి డిఎస్సిలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులతో పాటు ఈరోజు రెవెన్యూ భవన్ కలెక్టరేట్లో చేయటం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి 202 మంది యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి మాటలుతో పాటు దీన్ని ఎట్లా క్రమశిక్షణతో రోజుకున్న 5 సెషన్ని కూడా పాల్గొనాలని చెప్తూ
అలాగే అందులో ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మన కోర్స్ కోఆర్డినేటర్ కావచ్చు, ఏబిసిడబ్ల్యూ గారు కావచ్చు, రోజు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ మరి ముఖ్యంగా మహిళలకి ఈ సంపూర్ణమైన తరబేతి విజయవంతంగా జరగాలని, అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి రావాలని ఈరోజు అందరినీ ఆశిస్తూ మంచి కార్యక్రమాన్ని ఈరోజు కండక్ట్ చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ స్టడీ సర్కిల్లో ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారితో పాటు ఇక్కడ మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 202 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించారు ప్రభుత్వం నుంచి. వీరందరికీ కూడా బీసీలు, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా ఎదురు చూసినటువంటి డిఎస్సి రానే వచ్చింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో డిఎస్సి కోసం ఎదురు చూసి చాలా ఇబ్బంది పడినటువంటి యువతకి ఒక సువర్ణావకాశంగా ఈరోజు నారా చంద్రబాబు తొలి సొంతంగానే డిఎస్సి మీద సంతకం పెట్టి మనందరూ కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈరోజు యువత అంతా కూడా ముందుకు వచ్చి ఒక ట్రైనింగ్ క్లాస్. తెలుగు వెలుగు పద్మ విభూషణ్ ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పత్రికా రంగంలో విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై తిరుగులేని ముద్ర వేసిన రామోజీరావు వ్యాపార రంగంలో కూడా సమాజహితం, ప్రజా శ్రేయస్సు చూసిన ఏకైక వ్యాపారవేత్త అని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. తన సంస్థల ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన రామోజీరావును స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యత అని, ఆయన జయంతి సందర్భంగా నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని పేర్కొన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, మీడియా మొదలుకొని అనేక రంగాల్లో ఆయన వేసిన బాటలు నేటికి ఆదర్శంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. వ్యక్తిగా మొదలై శక్తివంతమైన వ్యవస్థగా ఎదిగిన రామోజీరావు జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు జాతీయ పత్రికా దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు మీడియా నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో సమాజంలో అవినీతి అక్రమాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్లోని డిఎస్సి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా నుంచి 235 మంది శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీరికి 2 నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ నిమిత్తం 1000 రూపాయలు నగదు అందజేస్తామని తెలిపారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 2024 కోసం ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ క్యాండిడేట్స్ కోసం ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన డిస్ట్రిక్ట్ 220 సీట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పటిదాకా 235 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. సో వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. సో దానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి కోచింగ్ ఇవ్వడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా 2 months ఫ్రీ కోచింగ్. ఇది 2 months కూడా 3000
పర్ మంత్ 1500 స్టైఫండ్, సో 3000 స్టైఫండ్, 1000 వారి స్టడీ మెటీరియల్స్ కోసం గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతున్నది. యువత కూడా రాణించాలని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏదైతే 5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు మరి మెగా డిఎస్సి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ని స్టైఫండ్ని ఇస్తూ మరి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా సక్సెస్ రేట్లో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇచ్చి నాలాంటి హౌస్ వైఫ్స్కి మమ్మల్ని మంచి ఫ్యాకల్టీతో మమ్మల్ని అందరినీ ఇట్లా డిఎస్సికి ప్రిపేర్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనులు చైతన్యవంతులు కావాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని జనజాతీయ గౌరవ దివాస్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజనుల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చారన్నారు. తారీఖున భారత ప్రభుత్వం మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా జరుపుకుంటున్నటువంటి జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమానికి బిర్సా ముండా గురించి చెప్పారు. కానీ మాకు తెలిసిన, అంటే నేను కూడా మీలాగే స్కూల్లో చదువుకుంటూ వచ్చాం. సో మాకు తెలిసిన ఒకే ఒక్క గిరిజన లీడర్ ఎవరంటే మన అల్లూరి సీతారామరాజు గారు. మన్యం వీరుడు, మన అందరికీ ఇష్టమైనటువంటి గిరిజన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. కానీ బిర్సా ముండా గారి జీవితం కూడా చూసినట్లయితే 150 years మనం ఈ రోజు సెలబ్రేషన్ రాష్ట్రం దేశం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారంటే కారణం ఆయన కేవలం బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. 25 సంవత్సరాల్లో ఆయనకి ధర్తీ ఆబా అంటే భూమికి తండ్రి, ఫాదర్ అని పేరు వచ్చింది. భగవాన్ అంటే ఆయన ముట్టుకుంటే చాలా మందికి నయమైపోతుందనే నమ్మకం గిరిజనులకి ఆయన దేవుడితో సమానంగా భావించేవారు. అందుకే ఆయన భగవాన్ అని కూడా వారు పిలిచేవారు. స్మార్ట్ మీటర్ల వినియోగంపై ప్రజలు అపోహపడాల్సిన అవసరం లేదని చిత్తూరులోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. చిత్తూరులో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో ఇప్పటివరకు 1500 స్మార్ట్ మీటర్లు అమర్చామన్నారు. ఈ మీటర్ల వల్ల ఖచ్చితమైన రీడింగ్తో పాటు విద్యుత్ వినియోగంలో ఎలాంటి అవరోధం ఉండదన్నారు. దశలవారీగా నగరంలో స్మార్ట్ మీటర్లను అమరుస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగినప్పుడు 1912 నెంబర్కు సమాచారం అందజేయాలని సూచించారు. స్మార్ట్ మీటర్ల వల్ల మనకు ఖచ్చితమైన రీడింగు ప్రతి నెల ఏ తారీఖు తీస్తున్నామో ఆ తారీఖే రీడింగు నమోదు చేయబడుతుంది. కాబట్టి దానివల్ల వినియోగదారులకు కూడా కరెంటు బిల్లు హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉండదు. ఇటువంటి కొత్త సిస్టమ్ అంతా ఏపీఎస్పీడీసీల ద్వారా నిర్వహించబడుతుంది. దీనిలో కొంత అపోహ ఉంది, స్మార్ట్ మీటర్ల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయని. అటువంటి ఇబ్బందులు ఏమీ లేదు. స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితమైన రీడింగ్ అయితేనేమి, వోల్టేజ్ తగ్గులు కూడా ఉంటుంది. ఈ కొత్త సిస్టమ్ని ఎస్పీడీసీలు ప్రయోగాత్మకంగా చేస్తూ ఉన్నారు. చిత్తూరు టౌన్లో కూడా ఆల్రెడీ దాదాపు ఒక 1500 సర్వీసులు, గవర్నమెంట్ సర్వీసులు బిగించడం జరిగింది. ఈ వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా వర్షానికి లైన్లు కట్ అయినా కానీ, ఇంకేదైనా పోల్లు ట్రాన్స్ఫార్మర్లో ఫీజులు పోయినచో వాళ్ళు వినియోగదారులు వాళ్ళే వేసుకోకుండా కన్సర్న్డ్ లైన్మెన్లకు తెలియజేయాలి. లేనిచో 1912కు కాల్ చేసి వాళ్ళ సమస్యలు తెలియజేసినచో ఖచ్చితంగా పరిష్కరిస్తారు. కాబట్టి అగర్తల ఎస్ఎంవిటి బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్ ముందు ప్రకటించిన సమయం కన్నా 6 గంటల ఆలస్యంగా ఈరోజు 11:30 రీషెడ్యూల్ చేశామని రైల్వే శాఖ తెలిపింది. అలాగే హౌరా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిల్ 8:50 ఆలస్యంగా రేపు ఉదయం 8:45 రీషెడ్యూల్ అయిందని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.